కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల్లో వెలమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. గతంలో ప్రాతినిధ్యం ఉన్నా ఈసారి ఛాన్స్ దక్కలేదు. ఉత్తర తెలంగాణలో వెలమ సామాజిక వర్గం బలమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్ రాష్ట్ర చరిత్రలో వెలమ సామాజిక వర్గానికి డీసీసీ పదవి దక్కకపోవడం ఇదే ఫస్ట్ టైం అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. వీళ్లతో పాటే 3 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఛాన్స్ ఇచ్చింది. 5 ఎమ్మెల్యేలను డీసీసీ ప్రెసిడెంట్లు చేసింది. 5 మహిళలకు అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. సామాజిక వర్గాలుగా లెక్కలేసి డీసీసీ ప్రెసిడెంట్లు ప్రకటించినా వెలమ సామాజిక వర్గం నుంచి ఎవరికీ ఛాన్స్ దక్కలేదు. వెలమ లీడర్లు జిల్లా అధ్యక్షులుగా లేకపోవడం కాంగ్రెస్ రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు హస్తం నేతలు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వెలమ సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెలమ నేతలు చాలా బలంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వెలమ లీడర్ల ప్రభావం పార్టీపై ఎక్కువ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 13 మంది వెలమ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీళ్లలో ఎక్కువ శాతం ఉత్తర తెలంగాణ నుంచే ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదో ఒక జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ వెలమ లీడర్కు ఇస్తే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై వెలమ సామాజిక వర్గం నేతల ప్రభావం ఎక్కువే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 3 వెలమ సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలమ నేతకు డీసీసీ పదవిస్తే పార్టీలో సామాజిక న్యాయానికి మరింత బలం దక్కేదన్న డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 6 వెలమ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కలుపుకుంటే ఆ సంఖ్య 7కు చేరింది. కాంగ్రెస్ పార్టీలో తొలిసారిగా డీసీసీ అధ్యక్షుల్లో వెలమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.